తెలంగాణ సంస్కృతిలో బోనాలకు విశేషమైన ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది తొలుత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అవుతుంది. ఆషాఢ మాసంలో మొదటగా వచ్చే గురువారం లేదా ఆదివారం నాడు ఇక్కడ తొలి బోనం సమర్పిస్తారు. ఆషాఢ బోనాల నేపథ్యంలో నగరంలోని ప్రముఖ ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటాయి. నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. బోనాల ఉత్సవాల్లో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది జూన్ 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. జూలై 20న పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. అయితే గోల్కొండ బోనాలతోనే భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఎందుకు ప్రారంభమవుతాయి? జగదాంబిక అమ్మవారి తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. హైదరాబాద్ ఆధారిత చరిత్రకారుల ప్రకారం 1675లో కుతుబ్ షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయి. అబుల్ హసన్ తానీషా మంత్రి మదన గోల్కొండ కోటపై ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ఈ అమ్మవారి ఆలయం ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అందుకే ఈ ఆలయంలోనే తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాతనే భాగ్యనగరంలో నెల రోజుల పాటు సాగే బోనాల సందడి మొదలవుతుంది. ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు.